రక్షించుటకు ఏ పాటి వాడను యేసయ్యా, ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమై చప్పట్ల అవును నీ కృపయే. కొట్టబిడ్డ తల్లులారా, తండ్రులారా, అక్కల్లారా, చెల్లెమ్మలారా, తమ్ముళ్ళారా, యవన బిడ్డలారా, సంగమా, పిల్లలారా, జూములో బిడ్డలు, లైవ్ ద్వారా చూస్తున్న బిడ్డలు, లైవ్ ద్వారా చూస్తున్న బిడ్డలు, కొట్టు బిడ్డ మందిరంలో ఉన్న వారందరం చప్పట్లు పడదాం. అర్హత లేకుండా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకుండా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకుండా ఉంచావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకుండా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నాను, నీ కృపయే. చప్పట్లో 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 స్తోత్రం. ఆమేన్. కృపయే ఈ రోజున మనం బ్రతికి ఉన్నాం. మన కొరకు ప్రార్థించే తల్లి గారు బ్రతికి ఉన్నారు. ఆయన కృపే. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. శ్రమలు శోధనలు నన్నావరించగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికిల్చితివే. శ్రమలు శోధనలు నన్నావరించగా, అజ్ఞానము చేని హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికిల్చితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా, ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే నేనేమై ఉన్నాను, నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. శబళవటి పడ్డమా కృపయే. కృపయే నేనేమై ఉన్నాను, నీ కృపయే. కృపయే కృపయే
బ్రతికి ఉన్నాడంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, అవునయ్యా, కేవలం నీ కృపయే. స్తోత్ర. అర్హత లేకున్నా ప్రేమించావు, స్తుతి. కేవలం నీ కృపయే. యోగ్యత లేకుండా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే. హల్లెలూయా. నాను నీ స్తోత్ర. స్తోత్ర. ఉన్నాడంటే కృపయే. 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 నేనేమయ్యున్నాను నీ కృపయే. కృపయే. ప్రభువా, నీ కృపయే, నీ కృపయే. ఈ రాత్రి మేమేమై ఉన్నది నీ కృపయే. మేము బ్రతికి ఉన్నామంటే నీ కృపే. అర్హత లేకున్నా మమ్మల్ని ఎవరు ప్రేమించినా ప్రేమించడానికి అర్హత చూస్తారా? నీవైతే అర్హత లేకపోయినా మమ్మల్ని ప్రేమించావా? నన్ను ప్రేమించుటకు ఏ పాడయో యేసయ్యా. స్తోత్రం. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. నీ కృపకు ఎల్లప్పుడూ స్తోత్ర. స్తోత్ర. పరిశుద్ధాత్మ దేవుడా, నిన్ను ఆరాధిస్తున్నా. లోక రక్షకుడా, జగత్ రక్షకుడా, పాపుల రక్షకుడా, నీకు స్తోత్ర. జీవాధిపతి, జీవాధిపతి. హల్లెలూయా. నాడంటే కృపయే. నీ కృప నాకు చాలును. నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును. నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప లేనిదే బ్రతుకలేను. జలరాశులన్నీ ఏకరాశిగా నిలచిపోయే నీ జనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలచిపోయే నీ జనుల ఎదుట. అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, అవి భూకంపాలే అయినా, పెను తుఫానులే అయినా, నీ కృపయే శాసించినా. గ్లోరీ. పరిశుద్ధాత్మ దేవుడా, నీ కృపయే శాసించినా. మహోన్నతుడా, అణగిపోవునా. నీ కృప నీ కృప, నీ కృప. బ్రతుకలేను. నీ కృప నాకు చాలును. హల్లెలూయా. హల్లెలూయా. నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, సహోదరుడా, నీ కృప, సహోదరుడా, ప్రభు కృపే
Thank you, Jesus. Thank you, Father. Thank you, Holy Ghost. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రార్థించుదాం. మరొక్కసారి ప్రియ తల్లి గారిని బట్టి రెండు చేతులు పైకెత్తి ఈ చేతులకు వస్తున్న ఈ దేవుని ఆశీర్వాదం ఆ బిడ్డ మీద ఈ సంవత్సరం అంతా ప్రభు దీవెనలో నిలిచి ఉండునుగాక. ఆయన కృపకు పాత్రురాలుగా ఉండునుగాక. ఆయన నామం ఘనపరచబడునుగాక, హెచ్చింపబడునుగాక. ఓ స్తోత్రములు నాయన, నీకే మహిమ చెల్లిస్తున్నాం. ప్రార్థన చేస్తాం. ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ స్తుతి ఆరాధన బట్టి మహాదేవునికే ఘనత ప్రభావాలు చెల్లించుదాం. ప్రమిళమ్మ ప్రార్థన చేయండి. ప్రభుకి కృతజ్ఞతలు. బ్రదర్స్లో నుండి స్తోత్రం కలుగనుగాక. బాలు ముందుకొచ్చి ప్రేయర్ చేస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన దైవజనునికి, దైవజనరాలకు, పెద్ద మమ్మీకి, పాల్బాబుకు, బంగారుకు వందనాలు. మందిరంలో జూమ్లో కూడి ఉన్న వారందరికీ వందనాలు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్న నాయన. ఈ ప్రశస్తమైన సమయంలో నాయన నువ్వు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలయ్యా. ప్రియ తల్లిగారిని బట్టి నీకు వందనాలయ్యా. గడిచిన సంవత్సరాలన్నీ నాయన నీ కృపతోని కాపాడినవు ప్రభ, నీకు వందనాలు అయ్యా. నీకు వందనాలయ్యా. అయ్యా ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు, ఆయుష్ను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఆనాడు నాయన నీకు వందనాలు. గొప్ప ప్రవక్తినిగా దెబోరాని ఏ రీతిగా నిలబెట్టుకున్నావో ప్రభ, నీకు వందనాలయ్యా. మా మధ్యలో నువ్వు తల్లిగారిని నిలబెట్టుకొని ప్రభ, నీకు వందనాలయ్యా. ప్రార్థనల యందును నాయన నీకు వందనాలయ్యా. బలపరచుట యందును నాన్న నీకు స్తోత్రాలు. తల్లిగారిని నువ్వు నిలబెట్టుకున్నందుకై వందనాలయ్యా. అవును నాయన, మా నిమిత్తం, మా కుటుంబాల నిమిత్తం నాయన నీకు వందనాలయ్యా. ఒక రోదన చేసే తల్లిగా నాయన, అంగలార్పు విద్య కలిగిన తల్లిగా నాన్న నీకు స్తోత్రములయ్యా. మీరు నిలబెట్టుకున్నందుకై వందనాలయ్యా. ఇంకా తల్లిగారిని మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి ప్రభ, నాయన నీకు వందనాలయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా. అవును నాన్న నీకు వందనాలు. నేను దేవునికి భయపడువాడను, మీరు నువ్వు కూడా ఆ రీతిగా ఉండండి అని నాయన ఎన్నో రీతులుగా నాయన, ఎన్నో వాక్యాల ద్వారా నాయన సంఘంగా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ నడిపిస్తున్న తల్లిగారిని బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా ఇంకా తల్లిగారిని మీరు బలపరచండి. మంచి ఆరోగ్యమును దయచేయండి నాయన. దీర్ఘాయుత బిడ్డను నింపండి తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. తండ్రి గారిని బట్టి వందనాలయ్యా. నీ సేవపరచాలి ఇంకా వాడుకోండి నాయన, బలపరచండి అయ్యా, దీవించండి ప్రభ, నీకు వందనాలయ్యా. అయ్యా అకుల ప్రిస్కిల వలె నాన్న సమయమందును అసమయమందును నాన్న నీకు వందనాలయ్యా. ఎంత ప్రార్థనల యందును, విజ్ఞాపన యందును నాయన మా కొరకు నిలబెట్టుకున్నందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రేమించి ఇచ్చిన ముగ్గురు బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపతో బిడ్డలను నింపండి ప్రభ, నీకు వందనాలు అయ్యా. గొప్ప పాత్రలుగా నాయన నీకు వందనాలు, యోగ్యమైన పాత్రలుగా నాయన అయ్యా, నీకు మహిమకరంగా ఉండే పాత్రలుగా నాయన బిడ్డలు మీరు నిలబెట్టుకుంటున్నారు తండ్రి. ఇంకా నాయన బిడ్డలను నిలబెట్టుకోండి నాయన. పెద్ద మమ్మీ విషయంలో నాయన అయ్యా గడిచిన దినములను మా మధ్యలో ఉంచుకున్నావు ప్రభ, నీకు వందనాలయ్యా. ఇదిగో సోమవారం ప్రయాణం వెళ్తుండగా ప్రభ, నీకు వందనాలు. బిడ్డకు నాయన నీ కాపుదలను దయచేయండి, నీ దూతలను తోడుగా ఉంచి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఇప్పటి వరకు నడిపించిన కార్యక్రమం అంతటిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. జరగబోయే ముందున్న సమయం అంతా నీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ వందనాలు. అవకాశించిన పాస్టర్ గారికి, కుటుంబానికి, సంఘంలో ఉన్న వాళ్ళందరూ వందనాలు. స్తోత్రం. స్తుతి స్తోత్రం.
దయగల ప్రభా, కృపగల ప్రభా, నీకు వేల కోడి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ రాత్రికాలం సమయంలో సంఘం అంతా కూడి ప్రార్థిస్తున్నందుకు మీకు వేల కోడి స్తుతులు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని సజీవ లెక్కలో ఉండే క్షేమంగా గృహాలు చేర్చేందుకు ప్రతి కాలంలో మీరు తోడుగా ఉన్నందుకు మీకు వేల కోడి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఆరాధనలు మహిమ పొందేవు తండ్రి, పాటల ద్వారా మహిమ పొందేవు తండ్రి. స్తోత్రం తండ్రి. దైవజీవనం నిలబెట్టుకుని ప్రభా, మంచి ఆరోగ్యం, శక్తి బలం తెచ్చిన ప్రభా, సంఘం అంతా కూడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు జరగబోయే ప్రభా కార్యక్రమం